ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా ఊహించిన దానికన్నా కూడా అనూహ్యమైనటువంటి స్పందన రావడం, పలు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ తరలి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మన జోసెఫ్ గారి ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేస్తూ జాన్ బాబు గారు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మొట్టమొదట నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక అవగాహన సదస్సుగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ప్రకాశం జిల్లా వరకు అయితే నన్ను చూసుంటారు, ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు. అలాగే తూర్పుగోదావరిలో కూడా చూసి ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాం కాబట్టి. ఇక్కడైతే మన ప్రజెంట్ సిఆర్డిఏ, ఇప్పుడు దాన్ని అంతకుముందు విజిటిఎం కూడా అనేవారు, దానికి వైస్ చైర్మన్గా ఈ రెండు జిల్లాల్లో ఉన్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ విధంగా మాత్రమే ఇక్కడ పనిచేయడం జరిగింది. నెల్లూరు, కర్నూలు, ఆదిలాబాదు, నల్గొండ, మెదక్ ఇట్లాంటి కొన్ని జిల్లాల్లో పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్కి సంబంధించి, అలాగే అసలు ఈ సమస్యలకు మూలం ఏంటి, మనం ఎప్పుడైనా కూడా ఒక వ్యాధి సోకింది, ఒక జబ్బు వచ్చింది అని అంటే ఆ జబ్బుకి మూల కారణం ఏంటో తెలుసుకుని దానికి మందు వేయాలి. కానీ మనం వేరులో జబ్బు ఉంటే ఆకులకి మందేస్తే అది నయమయ్యేటువంటి పరిస్థితి కాదు. అందువల్ల మీరందరూ కూడా ఎంతో బోధన చేసేటువంటి వారు, ఎన్నో విషయాలు క్రోడీకరించి ఉపమానాలతో 10 మందికి వారి యొక్క జీవన విధానం గురించి తెలియచేసేవారు. అందువల్ల మీకు ప్రత్యేకంగా ప్రబోధ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా అంత అనుభవము అలాగే జ్ఞానము కలిగినటువంటి వారు. కొన్ని విషయాలు మన ఆలోచన పరిధి దాటి ఉంటాయి. అందుకోసం ఈ అవగాహన సదస్సు అనేది పెడితే ఒకరి ద్వారా ఒకరికి అది ప్రచారం అవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది. వాస్తవంగా అయితే ఈ క్రైస్తవ జీవన విధానం అనేటువంటిది అది ఒక రిలీజియన్గా, ఒక లైఫ్ స్టైల్గా ఎలా మనం తీసుకున్నా కూడా దీనికి ఒక జర్నీ అనేది ఉంది. ఇది ఏ విధంగా ఈ ప్రయాణం కొనసాగింది అన్నదానికి ఒక చరిత్ర అనేటువంటిది ఉంది. అయితే ఆ విషయాలకి వెళ్ళి రాబోయే రోజులు ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలి అనే విషయాలకి తెలుసుకునే ముందు మనకి ప్రధానమైనటువంటి కారణం, ఓకే, బిల్డింగ్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి లేకపోతే ఎలా కట్టాలి అనేటువంటివన్నీ చాలా చిన్న విషయాలు, టెక్నికల్ పాయింట్స్. మనకు జియోస్ ఉన్నాయి, ఆ జియోకి అనుగుణంగా మనం పనిచేయాలి. అదేవిధంగా పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, తర్వాత ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి చిన్న అవకాశాలు ఉంటే వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం టెక్నికల్గా కొంత నాలెడ్జ్ పెట్టుకుని ఆ ప్రొసీజర్లో వెళ్తే అవి అవుతాయి. కానీ అసలు ఈరోజు ఉన్నటువంటి సమస్యలకి ప్రధాన కారణం ఏమిటి, ఎందువల్ల మనం ఏది కూడా సాధించలేకపోతున్నాము అన్నటువంటి విషయాల మీద మొదట మనకు అవగాహన వస్తే, ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎలా తీసుకోవాలంటే, బిల్డింగ్ పర్మిషన్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఇక్కడ మనకి ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. డిపిఎంఎస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ డిపిఎంఎస్ సాఫ్ట్వేర్లో మనము రెసిడెన్షియల్ జోనింగ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి. జోనింగ్ రెగ్యులేషన్స్ అంటే అగ్రికల్చర్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇట్లా డిఫరెంట్ జోన్స్ కింద ఎవ్రీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో ఉండే ప్రాంతాన్ని విభజిస్తారు. విభజించినప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ పర్మిట్ చేస్తారు, రెసిడెన్సెస్ పర్మిట్ చేయరు. అగ్రికల్చర్ జోన్లో ఎలాంటి ఇండస్ట్రీస్ పర్మిట్ చేయరు, కానీ ఫామ్ హౌస్ కానీ అక్కడ ఏదైనా చిన్న రెసిడెన్షియల్ కానీ డ్వెల్లింగ్ కానీ అలౌ చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్,
హై రైజ్ బిల్డింగ్స్, టవర్స్ ఇట్లాంటివన్నీ కూడా అలౌ చేస్తారు. అలా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధానంగా ఉంటాయి. ఈ ప్రేయర్ హాల్స్ అనేటువంటివి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కమ్యూనిటీ హాల్. సో వేర్ ద కమ్యూనిటీ గ్యాదర్స్ అండ్ సిట్స్ అండ్ డిస్కసెస్ either community issue or collective issue. Prayer is a collective issue అంతే. 10 మంది కలిసి కూర్చొని కలెక్టివ్గా చేసే యాక్టివిటీ. అంతకు మించి అందులో ఏ రకమైనటువంటి మనం అపశృతి అనేటువంటిది మాట్లాడటానికి లేదు. సో ఇవి యూజువల్ కోర్స్లో ఈ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్స్ యొక్క సైట్లో మనం రెసిడెన్షియల్ ఏరియాలో మనకున్నటువంటి స్థలం యొక్క డీటెయిల్స్ పెట్టుకుని ఆ బిల్డింగ్ డ్రాయింగ్ పెట్టి పర్మిషన్కి పెట్టేస్తే న్యాచురల్ కోర్స్లో అది పర్మిషన్ వచ్చేస్తుంది. ఆ విధంగా మనం తీసుకోవాలి. రూరల్ ఏరియాస్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అనేటువంటి ఈరోజు ఇంచుమించు మన రాష్ట్రం అంతా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు సిఆర్డీఏ ఉంది, విశాఖపట్నంలో విఎంఆర్డీఏ ఉంది, అలా తిరుపతిలో కూడా ఉంది, అలా ప్రతి చోట ఉన్నాయి. ఇవి ఆ అథారిటీ రూరల్ ఏరియా అయితే ఆ అథారిటీ ద్వారా మనం ఈ అప్లికేషన్ పెట్టుకుని తీసుకోవాలి. అంటే ఒక ఇంటికి పర్మిషన్ కోసం ఏ ప్రొసీజర్ అయితే మనం ఫాలో అవుతున్నామో అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఈ కమ్యూనిటీ హాల్ ఆర్ ప్రేయర్ హాల్ అనేటువంటి దాంతో మనం తీసుకుంటాము. దానికి ఏముంటుందని అంటే ఒక డ్రాయింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్కి సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఆ డ్రాయింగ్ మనం అప్లోడ్ చేయాలి, ఆ రోడ్ విడ్త్ని బట్టి ఎంత సెట్ బ్యాక్ ముందు వదలాలి అనే డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా సాధారణంగా ఈ లైసెన్స్ సర్వేయర్స్ ఉంటారు బయట, వాళ్ళు అవన్నీ గీసి అప్లోడ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడితే అది 20 feet రోడ్డా, 40 feet రోడ్డా, 80 feet రోడ్డా, రోడ్డుని బట్టి ఎంత బిల్డింగ్ పర్మిట్ చేస్తారు, రోడ్డు సైట్ని బట్టి ఎంత బిల్డింగ్ పర్మిషన్ ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న జీవోలో కూడా అవన్నీ చాలా వివరంగా ఉన్నాయి. మీరు జీవో చూపించారు కదా నాకు దానిలో. సో అలా యూజువల్ బిల్డింగ్ పర్మిషన్కి మనం ఎట్లా అప్లై చేస్తామో ఆ విధంగానే అప్లై చేయాలి. గతంలో ఎన్ఓసి అనేది ఉండేది, కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవడం. అది తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఓసి డిస్పెన్స్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఓసిని డిస్పెన్స్ చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్ఓసి అవసరం లేదు. తెలియక ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ జీవో కాపీ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, అది అందరికి మీరు ఫార్వర్డ్ చేద్దాం. సో ఇవి అలాగే పోరంబోక్ ల్యాండ్స్ గురించి చాలామంది ప్రస్తావన కూడా చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ పోరంబోక్ ల్యాండ్స్లో ఏ రకమైన బిల్డింగ్ కూడా పర్మిసిబుల్ కాదు. ఎందుకు కాదంటే అవి కమ్యూనిటీ యూజ్కి ఇయర్ మార్క్ చేసినటువంటి ల్యాండ్స్. ఇవన్నీ కూడా ఎప్పుడో 100 years బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు సర్వే చేసి ఆ సర్వే నెంబర్ వైజ్ ఏ ల్యాండ్ ఏ యూజ్ అనేటువంటిది అప్పుడే పెట్టడం జరిగింది. దీనిలో కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, రస్తాలు రోడ్లు ఉంటాయి, తోప్స్ ఉంటాయి, గ్రేజింగ్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా కుంట పోరంబోక్ ఉంటుంది, తోప్ పోరంబోక్ ఉంటుంది, గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోక్ ఉంటుంది, రస్తా పోరంబోక్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్స్కి ఇచ్చేవి కాదు, కమ్యూనిటీ వాడుకునేవి. అంటే జనం నడిచెళ్ళేదాన్ని రస్తా పోరంబోక్ అంటాం, పశువులు మేసేదాన్ని గ్రేజింగ్ పోరంబోక్ అంటాం, నీళ్లు నిల్వ చేసుకునేదాన్ని కుంటలు, చెరువులు, కాలువలు అంటాం. అలా ఓవరాల్గా సమాజానికి ఉపయోగపడే భూములన్నిటినీ పోరంబోక్ ల్యాండ్స్ అంటారు. అవి యావత్తు సమాజానికి సంబంధించినవి, వ్యక్తిగత అవసరాలకు ఇవ్వరు. అవి ఒకవేళ అలా ఇవ్వాలి అని అనుకుంటే అది కన్వర్షన్ చేయాలి మొదట. అది ఇక పోరంబోక్ అనే క్లాసిఫికేషన్లో ఉండకూడదు. అది సో పోరంబోక్ అనేటువంటి క్లాసిఫికేషన్ లేకుండా అది కన్వర్షన్ చెయ్యాలి. చేసిన తర్వాత అప్పుడు ఇవ్వచ్చు. పోరంబోక్ అని రాసినంత కాలం, ఇప్పుడు ఎన్ఓసి జీవో తెప్పించాను, ఇప్పుడు మీకు ఇస్తాను. పోరంబోక్ అని కాగితం మీద ఉన్నంత కాలం దాని మీద మనకి ఏమీ రాదు, ఏ రకమైనటువంటి పర్మిషన్ జరగదు. ఒకవేళ ఎవరో ఏదైనా చెప్పినా అది తప్పు, అది జరిగే పని కాదు. మనం ఎన్ని సంవత్సరాలు తిరిగినా కూడా ఉపయోగం ఉండదు. పోరంబోక్ ల్యాండ్ని
అసెస్డ్ వేస్ట్, అన్అసెస్డ్ వేస్ట్ అని ఉంటాయి. ఏడబ్ల్యూ అని అంటారు, అనాధీనం అన్న తెలుగులో. అలా ముందు కన్వర్ట్ చేయాలి. దాన్ని చేసిన తర్వాత ఈవెన్ ఇండివిజువల్స్కి డీఫామ్ పట్టాలు ఇచ్చేవి కూడా, వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చే పట్టాలు కూడా, హౌస్ సైట్స్కి ఇచ్చే పట్టాలు కూడా పోరంబోక్ ల్యాండ్స్లో ఇవ్వరు. దాన్ని ముందు కన్వర్ట్ చేసి అప్పుడు ఇస్తారు, ఒకవేళ అది ఆ యూజ్కి అవసరం లేదనుకుంటే. సో అట్లా అది ఆ ల్యాండ్ కన్వర్షన్ అధికారం తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్కి కానీ లేదు. అది గవర్నమెంట్ స్థాయికి రావాలి. పోరంబోక్ ల్యాండ్ కన్వర్షన్ అనేది కింది స్థాయిలో ఉండదు అధికారం. ఇవి టెక్నికల్గా కొన్ని ఇన్పుట్స్. ఈ ఎన్ఓసి అవసరం లేదన్న జీవో కూడా 6/1/22 ఇచ్చినట్టున్నారు. ఇది కలెక్టర్ నుంచి ఎన్ఓసి అవసరం లేదనేటువంటిది. ఇవి బ్రీఫ్గా. మరిన్ని విషయాలు కేస్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఇష్యూస్, కేస్ బై కేస్ అది ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఒకసారి మనం అసలు వీటన్నిటికీ పరిష్కారం ఎలా, ఏ విధంగా మనం ముందుకు నడిస్తే రాబోయే రోజుల్లో మనం ఒక పై చేయి సాధించగలం అన్న దాని మీద ఒక అవగాహన మనం తెచ్చుకున్నాం. అందుకోసం అంటే ఇప్పుడు ఇవి నేను ముందు ప్రస్తావించకపోతే నీ ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. అందుకోసం ఈ విషయాలు మొదట నేను ప్రస్తావించాను. కానీ మనం ఒక గట్టి సందేశంతో, ఒక గట్టి అవగాహనతో తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. చర్చెస్ కట్టుకోవడానికి, రిపేర్స్కి, టాయిలెట్స్కి, అక్కడ ఉండేటువంటి ఎమ్యూనిటీస్కి కూడా మనకి క్లియర్గా జీవోస్ ఉన్నాయి. అది టైం టు టైం ఎన్హాన్స్ చేస్తూ ఉన్నారు. అది దానికైతే మండల కార్యాలయంలో ఉండేటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరు, ఎంపీడీఓ, అలాగే మన కమ్యూనిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్తో కమిటీ ఏర్పాటు చేయటం, అది కలెక్టర్ ద్వారా అప్లికేషన్ని ప్రాసెస్ చేయటం, అది మైనారిటీస్ కమిషన్కి వచ్చిన తర్వాత దానికి ఫండ్ శాంక్షన్ చేయటం, ఫండ్ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి కలెక్టర్కి చెక్ రూపంలో కమిటీ ఫైనాన్స్ మైనారిటీస్ వెల్ఫేర్ కమిషన్ వాళ్ళు డబ్బు ఇచ్చిన తర్వాత అది ఆ కమిటీ ద్వారా వర్క్ ఎగ్జిక్యూట్ చేయటం. ఈ గైడ్ లైన్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి దానిలో. అయితే ఇప్పుడు అసలు రూపాయి శాంక్షన్ అయ్యిందే లేదు. ఇక మనం కాగితం పెట్టింది, దానికి శాంక్షన్ అయ్యింది, దాని మీద మనం బిల్డింగ్ కట్టింది, ఇంకెక్కడ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆ రకమైనటువంటి శాంక్షన్స్ అయితే ఏమీ రావడం లేదు. గతంలో వచ్చాయి, ఇప్పుడు అవి కూడా ఆగిపోయినాయి. వాస్తవంగా అయితే కొన్ని చర్చెస్కి అంటే లాస్ట్ గవర్నమెంట్లో అయితే నేను 1-2 చర్చిలకి ₹1 కోటి వరకు శాంక్షన్ చేయించాం, 20 లక్షలు శాంక్షన్ చేయించాం, 5 లక్షలు శాంక్షన్ చేయించాం. కొన్ని మొదలైనవి, కొన్ని మొదలు కాలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. కొత్తగా ఏమీ వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ విషయాలు కూడా మనం చర్చించుకుందాము. ఇప్పుడు ఒకరిద్దరు పాస్టర్స్ ఇక్కడ మాట్లాడారు. వారు చెప్పినటువంటి విషయాల్లో మీరు గ్రహించే ఉంటారు. ఏమిటి అని అంటే, మనకి స్థానికంగా ఉండవలసినంత అండగాని, ప్రభుత్వ పరంగా మనకి ఉండవలసినంత మద్దతు కానీ దొరకటం లేదు. కాబట్టి ప్రతి విషయం కూడా ఒక సమస్యగా మారింది. ఏదైనా కూడా సులువుగా జరిగేది, సింపుల్గా జరిగేది కూడా కాంప్లికేట్ అయిపోయి జరగనీయకుండా కానీయకుండా జరుగుతున్నటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం, ఒక్కసారి మనం ఈ జీవన విధానం ఏ విధంగా ఈ దేశంలో వచ్చింది, క్రిస్టియానిటీ అనేటువంటిది ఎట్లా మొదలైంది అన్నది ఒకసారి మనం చూడాలి. చాలామంది ఈ మధ్య ఈ దాడులు జరుగుతున్న తర్వాత, అరాచకత్వం పెరిగిపోయిన తర్వాత, ఒక రకమైనటువంటి హేట్రెడ్ డెవలప్ అవుతున్న తర్వాత, అసలు ఏ విధంగా మిషనరీస్ పనిచేశారు, ఎంత సర్వీస్ ఇచ్చారు ఈ సొసైటీకి అనే విషయాలు కూడా చాలా వీడియోస్ చేశారు. అవి మనకి వాట్సాప్లో అట్లా కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కేరీ దగ్గర నుంచి, మెక్కాలే దగ్గర నుంచి ఏ విధంగా ఈ దేశంలో మిషనరీస్ వర్క్ చేశారు అనేటువంటి విషయాల గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళు ట్రేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రిలీజియన్ మీద అంత ఫోకస్ చేయకుండా ఉండేవారు. ఎందువల్లంటే రిలీజియన్ పరంగా కనుక వెళితే జనంలో వ్యతిరేకత వస్తే మా వ్యాపారం దెబ్బతింటుందేమో అన్న ఆలోచనతో ఎక్కువ శ్రద్ధ చూపించకుండా వ్యాపారం మీదే శ్రద్ధ చూపిస్తూ ఉండేవారు.
అయితే 1818లో జనవరి 1వ తేదీన భీమా కోరేగావ్ దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. ఆ భీమా కోరేగావ్ యుద్ధంలో పీష్వాస్ ఉన్నారు, బ్రాహ్మణ్ పీష్వాస్ అక్కడ రాజ్యంలో ఉన్న సమయంలో 28,000 మంది సైన్యం వాళ్ళుంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున 500 మంది మహర్లు, అంటే ఇక్కడ ఇప్పుడు మనం షెడ్యూల్ కాస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు, శూద్రులు, ఇంకా కొంతమంది కలిసి కేవలం ఈ వైపు ఉన్నటువంటి సైన్యం 500 ఉంటే ఆ వైపు ఉన్నటువంటి సైన్యం 28,000 మంది ఉన్నారు. వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది జనవరి 1వ తేదీన. జరిగినప్పుడు ఈ 500 మంది చేసినటువంటి యుద్ధంతో పీష్వా సైన్యాన్ని ఓడించి వాళ్ళు పారిపోయేట్టుగా చేశారు మహర్లు ఉన్నటువంటి సైన్యం. అది ఈ డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ నుంచి, శూద్రుల నుంచి ఈ దేశంలో వచ్చిన వాళ్ళు సాధించినటువంటి మొట్టమొదటి విజయం. ఆ విజయం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ ఈ దేశం యొక్క పరిపాలన బాధ్యతలు తీసుకుని అప్పుడు బ్రిటిష్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది చేసింది. అక్కడి నుంచి అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఉన్న బ్రిటిష్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్గా యూకే నుంచి వారు చేసే క్రమం వచ్చింది. ఆ క్రమంలో ఎప్పుడైతే వాళ్ళు ఈ కలకత్తా ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసి ఈ బ్రిటిష్ ఇండియా అన్నదాన్ని నామకరణం చేసి రూల్ చేయడం స్టార్ట్ చేశారో, అప్పుడు ప్యారలల్గా క్రిస్టియానిటీని కూడా స్ప్రెడ్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఆ విధంగా చేస్తున్న క్రమంలో అప్పుడు జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, వీళ్ళు ఈ కన్వర్షన్ అనేది ఎలైట్ క్లాస్ని చేయడం స్టార్ట్ చేశారు. అంటే అరిస్టోక్రాట్స్గా ఉన్నవాళ్ళు, ధనవంతులుగా ఉన్నవాళ్ళు, సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళని ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కన్వర్ట్ అవ్వడం, చాలా కాలం వరకు ఉన్నటువంటి బిషప్స్ హయ్యర్ కమ్యూనిటీస్ వాళ్ళే ఉండడం అనేది కూడా మనం చూసాము. ఒకప్పుడు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు బిషప్స్గా ఉండేవారు. స్లోగా ఇండియన్స్ అయినారు. కానీ ఇండియన్స్లో కూడా ఎలైట్ క్లాసే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి విషయం మీరు ఒకసారి వెనక్కి చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. అలా ఉన్న క్రమంలో ఏం జరిగిందంటే, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఎవరైతే ఈ ఎలైట్ క్లాస్గా ఉన్నవాళ్ళు ఈ రిలీజియన్ తీసుకున్నారో వాళ్ళు ఫర్దర్గా మిగిలినటువంటి వాళ్ళకి చారనీయకుండా అడ్డుకోవటమే కాకుండా కౌంటర్ యాక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకుని ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని తెలుసుకున్న వాళ్ళు కౌంటర్ సొసైటీస్ స్టార్ట్ చేశారు. ఆర్య సమాజాన్ని, బ్రహ్మ సమాజాన్ని, రివైవల్, గో బ్యాక్ టు వేదాస్ అని ఇట్లాంటి మూమెంట్స్ అన్ని తీసుకుని వచ్చారు. ఎందుకనంటే ఈ విధంగా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యి ఒకవేళ అందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి మారిపోతే ఎలా అనేది కౌంటర్ చేయాలనేటువంటి ఉద్దేశం. అంటే ఇక్కడ నేర్చుకున్న విద్యను దానికి వ్యతిరేకంగా వాడటానికి ఉపయోగించారు ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఈ విధంగా మన దేశంలో మొదలైంది. అదే మనం ఒకసారి యూరోప్లో ఏ విధంగా ఉందనే పిక్చర్ కనుక చూస్తే, మనందరికీ తెలిసినట్టుగానే 12 మంది శిష్యులతోటి ప్రారంభమైనటువంటి ఆ యాత్ర ఒక అతను పక్కకు పోయినా కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఈ జీవన విధానాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అది మనందరికీ తెలుసు. అయితే మన దేశానికి కూడా వారి శిష్యుల్లో ఒకరు వచ్చారు. ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. వారి సమాధి కూడా మద్రాసులో ఉన్న శాంతం క్యాథడ్రల్లో ఉంది ఇప్పుడు కూడా, అదే చర్చ్లో కింద. సో అలా వ్యాప్తి చేయడానికి వెళ్ళిన క్రమంలో ఒకసారి మనం రోమన్ సామ్రాజ్యం గురించి కనుక చూస్తే, ఒకప్పుడు అరాచకత్వానికి నిలయంగా, బానిసత్వానికి ఉదాహరణగా, మనుషులుగా చూడనటువంటి ఒక సంస్కృతి కలిగి
ఒక్కొక్కరు 100 మందిని 200 మందిని భార్యలుగా చేసుకుని ఒక డిబేచరీ, ప్రాస్టిట్యూషన్, అంటే యు నేమ్ ఏ థింగ్ ఇట్ ఈస్ దేర్. ఆ రకమైనటువంటి బార్బేరియన్ కల్చర్లో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యంలో కింగ్స్ ప్రొక్లైమ్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్స్, దేవుళ్ళుగా వాళ్ళే చెప్పుకుని నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఈ క్రైస్తవ జీవన విధానం అన్నది అడుగుపెట్టడం జరిగింది. అయితే అక్కడ చేసినటువంటి గుడ్ థింగ్ ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇంచుమించు 90% మంది పూర్ పీపుల్గా కానీ స్లేవ్స్గా కానీ ఉన్నటువంటి సమాజం. అక్కడ ఉన్నటువంటి క్లర్కీ కానీ వీళ్ళంతా కూడా అంతా కలిపి ప్రాపర్టీస్ కలిగిన వాళ్ళందరూ కూడా చూస్తే 10% మంది ఉండేవారు. అయితే వీరు వెళ్ళినటువంటి క్రమంలో మొట్టమొదట పేదల దగ్గరకు వెళ్ళి, బానిసల దగ్గరకు వెళ్ళి ఈ ప్రేమ గురించి, కరుణ గురించి, దయ గురించి ఏదైతే యేసుక్రీస్తు నేర్పించిన జీవన విధానం ఉందో దానిని వారికి తెలియచెప్పడం, ఆ విధమైనటువంటి విధానంలోకి మార్పించడం అనేటువంటిది చేశారు. అధిక సమాజం ఈ మతం వైపు మారడం, ఈ జీవన విధానం వైపు మారటం అన్నది జరిగింది. జరిగిన తర్వాత ఎంతవరకు వెళ్ళింది అని అంటే, అది యావత్తు ఆ సామ్రాజ్యంలో ఉన్న సమాజం మొత్తం మారిపోయిన తర్వాత చివరికి రాజు కూడా తల వంచి దిగిపోయి రాజ్య స్థాపనలో ఇది ఒక భాగం అయిపోయి అఫీషియల్, అంటే మామూలుగా ఇప్పుడు మన దేశానికి అఫీషియల్ రిలీజన్ అనేది లేదు, అక్కడ ఒక అఫీషియల్ రిలీజియన్గా యాక్సెప్ట్ చేసి ఈ జీవన విధానమే ఈ రాజ్య జీవన విధానం అన్న స్థాయిని సాధించే విధంగా ఆ రోమ్కి వెళ్ళటం అనేటువంటిది మనం చూసాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇతను పోనిషత్ పైలట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇతనికి మరణశిక్ష వేయండి, సిలువ వేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా అరిచినప్పుడు, ఏం తప్పు చేశాడు, ఎందుకు వేయాలని అడిగిన విషయం మనందరికి తెలుసు. ఆ ఉదంతం అంతా నేను వివరించను, కానీ అతనిలో నాకేం తప్పు కనిపించడం లేదు అంటే బరబ్బనైనా వదిలిపెట్టండి కానీ ఇతను మాత్రం సిలువ వేయండి అని అంటారు. అన్నప్పుడు క్రూసిఫికేషన్ అనేది జరుగుద్ది. ఈ ప్రస్తావన దేనికంటే, ఒక మనిషి తీవ్రమైనటువంటి తప్పు చేస్తే అత్యంత పెద్ద శిక్ష అన్నది సిలువ ద్వారా మరణం సాధించడం, మరణాన్ని ఇవ్వడం అనేది పెద్ద పనిష్మెంట్ కింద ఉండేది. అలాంటి దానికి ఒక సింబల్, అంటే హ్యూమిలియేషన్కి, పనిష్మెంట్కి, వేదనకి తప్పు చేసిన వాడిని సిలువ వేస్తారు అన్న విధానంగా ఆ రోమ్ సామ్రాజ్యంలో నడిచినటువంటి దానికి ఆ క్రాస్ అన్నదానికి ఏమిటి దాని యొక్క అర్థం అంటే, ఎవడైనా తప్పు చేస్తే ఈ క్రాస్ మీద మరణశిక్ష వేస్తారు అన్నదానికి అర్థంగా ఉన్న ఆ రోమ్ సామ్రాజ్యంలో ఈ జీసస్ క్రైస్ట్ తీసుకొచ్చినటువంటి జీవన విధానం ద్వారా అది వ్యాప్తి చెందిన తర్వాత, అదే మరణ శిక్షకు సింబల్ అయినటువంటి సిలువ ఈరోజు పవిత్రతకు, పరిశుద్ధ తత్వానికి, హోలీనెస్కి, డివినిటీకి సింబల్గా మారింది. దట్ ఈస్ ద అచీవ్మెంట్ దే హ్యావ్ బ్రాట్ ఇన్ రోమ్. ఆ రోమన్ సామ్రాజ్యంలో ఆ రకంగా ఉన్నదాన్ని ఈ రకంగా మార్చినటువంటి పరిస్థితి ఈ సేవకులందరూ వెళ్ళి వారందరినీ కూడా మార్చి చివరికి రాజ్యాన్ని కైవసం చేసుకుని రాజ్య జీవన విధానంగా మార్చడం వల్ల ఈరోజు చివరికి ఒక చిన్న భాగాన్ని తీసి ఒక దేశం, ఒక కంట్రీ స్థాయినిచ్చి ఆ రిలీజియస్ హెడ్కి యునైటెడ్ నేషన్స్లో ఉన్న 193 దేశాలకు ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉండి, స్వయం ప్రతిపత్తి ఉండి హోదా ఉందో అలాంటి హోదా కూడా ఒక పోప్కి, అంటే 140 కోట్ల మంది జనాభా ఉండి ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి ఏ స్థానం అయితే ఉంటుందో, అమెరికా దేశ అధ్యక్షుడికి ఏ స్థానం అయితే ఉంటుందో అలాంటి ఒక స్థానం ఒక పోప్కి యునైటెడ్ నేషన్స్లో వచ్చింది అని అంటే, ఏ విధంగా
వీరు వెళ్ళారు, ఎలా పేదల్ని బానిసల్ని మార్చారు, ఎలా అధిక జనులుగా ఉన్న వారిని మార్చి అది రాజ్య స్థాపనలో భాగం అయింది అన్నదానికి అంతటి గొప్ప సక్సెస్కి ఎంతకు మించిన ఉదాహరణ అయితే ఉండదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన దేశంలో ఏం జరిగింది? ఇనీషియల్గా జరిగిన తప్పుని గమనించిన తర్వాత మనం వెళ్లాల్సింది పేదల దగ్గరికి, మనం వెళ్లాల్సింది కాలనీలకి, యానాదులు ఉన్న దగ్గరికి వెళ్ళాలి, ఎరుకులు ఉన్న దగ్గరికి వెళ్ళాలి, అస్పృశ్యుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏది కూడా అందుకోకుండా, ఏది కూడా దక్కకుండా ఉన్నారు. మనువు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వల్ల శూద్రులు 50% ఉన్నటువంటి మహిళలు చదవరాదు, చూడరాదు, చేరరాదు అని త్రివిధమైనటువంటి బహిష్కారాలు చేసి గుడి బడి నిషేధం చేసినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ మిషనరీస్ వచ్చి ఈ పేదల దగ్గరికి వచ్చి వాళ్ళకి చదువు చెప్పి బడులు పెట్టి నేర్పించడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆ విధంగా చదువు, ఆరోగ్యం ఇస్తున్న క్రమంలో ఈ జీవన విధానంలోకి మారడం అనేటువంటిది జరిగింది. ఫ్రీ చర్చ్ స్కాట్లాండ్ ఫ్రీ చర్చ్లో స్కూల్లో చదువుకున్నాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో పరెల్లో చదువుకున్నాడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. ఆ తర్వాత ఆ సమయంలో ఉన్నటువంటి సాహు మహారాజ్ కానీ, శివాజీ కానీ వీరందరూ కూడా ఈ అస్పృశ్యులకి, శూద్రులకి స్కూల్స్ పెట్టాలి, చదువు నేర్పించాలి అని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని, ఈ మిషనరీస్ చేస్తున్నటువంటి విషయాలను స్ఫూర్తిగా తీసుకుని వీరందరికీ కూడా ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏ రోజైతే పేద ప్రజల్లోకి ఈ జీవన విధానం వచ్చిందో అప్పుడు ఈ వ్యాప్తి అనేటువంటిది కూడా జరిగింది. అయితే డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు ఈ విషయంలో. ఏమనంటే, ఒకసారి ఈ క్రిస్టియన్ మిషనరీస్ కానీ, ఆ సువార్త ప్రబోధకులు కానీ, సేవకులు కానీ ఒక్కసారి ఈ జీవన విధానం గురించి తెలియజేసిన తర్వాత, వారు మారి ఈ విధానంలోకి వచ్చిన తర్వాత మా లక్ష్యం నెరవేరింది, మా పని అయిపోయింది అని అనుకుంటున్నారు. అది తప్పు, అది పొరపాటు. అది కాదు మనం ఆలోచించాల్సింది. మనము చేయాల్సింది అది వచ్చిన తర్వాత మొదలవుతుంది అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అంటే ఏమిటి మనం చేయాల్సింది అని అంటే, ఇక్కడ ఈరోజు ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఈ మిషనరీ స్కూల్స్తో చదువుకుంటే అంతకంటే గొప్ప ఎడ్యుకేషన్ లేదు మన దేశంలో, మన రాష్ట్రంలో అని అనుకునే పరిస్థితులు ఉండేది. ఒక సెయింట్ జేవియర్స్ అనో, ఒక సెయింట్ జోసెఫ్స్ అనో, సెయింట్ ఆండ్రూస్ అనో, లయోలా కాలేజ్ అనో, స్టెల్లా మ్యారిస్ అనో, ఇట్లా అనేకమైన ఏసీ కాలేజ్, నోబుల్ కాలేజ్, ఇవన్నీ కూడా విద్యా నిలయాలు. అక్కడ చదువుకున్న వారే గొప్ప గొప్ప ప్రెసిడెన్సీ కాలేజ్, క్వీన్ మ్యారీస్ కాలేజ్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, వీటి నుంచి వచ్చిన వాళ్ళే స్టాల్వర్డ్స్ అంతా. కానీ ఈరోజు ఒకవైపు రాజ్యాంగం 21A ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కునిగా విద్యా హక్కుని మార్చిన తర్వాత కూడా ఈరోజు పేదవాళ్ళు అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి విద్యను డబ్బు వెచ్చించి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే, ఇప్పుడున్నటువంటి పరిపాలనలో నారాయణ కాలేజీలు, చైతన్య కాలేజీలని విరివిగా ఎస్టాబ్లిష్ చేసి వారికి కొమ్ము కాస్తూ, వారిని భుజాన మోసుకుంటూ, వారికి అండదండలిస్తూ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి క్రమంలో ఉచితంగా, నాణ్యంగా పొందాల్సిన విద్య అప్పు చేసి వడ్డీలకు తెచ్చి పిల్లలకు చదివించే పరిస్థితి ఉంది. ఎందుకనంటే అంతంత వెచ్చించలేరు. 50,000, ₹1,00,000 సంవత్సరానికి కట్టలేరు. కానీ అక్కడ చదివితేనే మంచి చదువు వస్తుంది, అక్కడైతేనే ఇంజనీర్ అవుతారు, అక్కడైతేనే డాక్టర్ అవుతారు అనేటువంటి అపోహలు సృష్టించడం వల్ల చేత కాకపోయినా, దొరకకపోయినా, లేకపోయినా మధ్యతరగతి వారు, కింద తరగతుల వాళ్ళు అప్పులు చేసి ఈ విద్యను అందించే పరిస్థితి వచ్చింది. మరి ఒకానొకప్పుడు ఈ భూమి లేని కూలీలుగా ఉన్న పేదలు చదువుకోవాలంటే పిల్లలు కూడా పనిచేస్తే 4 చేతులు పనిచేస్తే ₹4 వస్తాయని వాళ్ళని బాల కార్మికులుగా చేస్తూ ఉంటే, మధ్యాహ్నం భోజనం పెట్టి బడికి తీసుకొస్తే వీళ్ళకి చదువు వస్తుందని మిషనరీస్ స్టార్ట్ చేసినటువంటి మిడ్ డే మీల్ ప్రోగ్రాం ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది, పెడుతుంది. దాన్ని అభినందించాలి. కానీ ఒకప్పుడు ఇలాంటి ఆలోచన చేసి భోజనం పెట్టి చదువు చెప్పించిన ఈ క్రిస్టియన్ మిషనరీస్ని ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నాక ఎవరు పెడుతున్నారో మధ్యాహ్నం భోజనం అంటే
అక్షయ పాత్ర వాళ్ళు పెడుతున్నారు. సో ఎలా మారిపోయింది కాలం, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎలా దెబ్బతిన్నాయి, ఈ ఎయిడెడ్ స్కూల్స్ ఏ విధంగా పోయినాయి. ఈరోజు ఒక చిన్న చిన్న కాలనీల్లో కూడా ఒక ప్రాథమిక పాఠశాల అనేది రావడం మొట్టమొదట కేవలం మిషనరీ స్కూల్స్ రావడం వల్లనే పేదలు నివసించే ప్రాంతాల్లో సిబిసిఎన్సి స్కూల్ అని, ఆర్సిఎం స్కూల్ అని, రకరకాల ఏబిఎం స్కూల్ అని, ఇట్లాంటివన్నీ కూడా పేదలు నివసించే దగ్గర వచ్చాయి. అయితే ఈరోజు రకరకాల కారణాల వల్ల కొన్ని మూతపడటం, కొన్ని లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, విద్య అనేది చాలా అవసరం, రేపటి తరాన్ని నిర్మించేది అది. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చుని ఒక విషయం గురించి చర్చించగలుగుతున్నామంటే మనము ఆ రోజుల్లో చదువుకోబట్టి. ఒకవేళ అప్పుడు ఆ స్కూల్స్ ఆ విద్యను మనకు అందించలేకపోయి ఉంటే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అలాంటి విద్య పేదలకు దూరం అయిపోతూ ఉంటే దాన్ని అడ్డుకుని తిరిగి మళ్ళీ వాళ్ళకి అందించకపోతే మళ్ళీ రేపటి తరం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక సామాజిక బాధ్యత. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కేవలం వాళ్ళకి ప్రీచింగ్స్ చెప్పి ప్రీచ్ చేసి ఇలా ఉండండి, అలా ఉండండి, మోరల్గా ఉండండి, ఎథికల్గా ఉండండి, ప్రేమగా ఉండండి అని చెప్పితే మాత్రమే సరిపోదు. రేపటి సమాజ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేటువంటి అప్రమత్తత కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నేను దేశం, ప్రపంచం అన్నీ క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా మనము ఒకసారి ఒక వ్యక్తిని మన జీవన విధానంలోకి తీసుకొని వస్తే మన లక్ష్యం నెరవేరింది అని అనుకుంటున్నాము. పొరపాటు. ఎందుకనంటే అలాగా గనక లక్ష్యం నెరవేరి ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విద్య కార్పొరేటైజ్ అయిపోవటం, మనం పెట్టిన మధ్యాహ్న భోజన పథకం, అక్షయ పాత్రలు నిర్వహించడం, ఈ రకమైనటువంటి పరిణామాలు దారితీస్తూ ఉంటే అది రేపు ఇంకే ఎటువైపు దారితీస్తుంది అనేటువంటిది. ఇక్కడ ఒకరిని మనం విమర్శించాలో లేకపోతే వారిని మనం తప్పుపట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. కాకపోతే ఎక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది మీరు అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం తప్ప, వారు పెట్టేటువంటి భోజనం బాగుంది, మంచి భోజనం పెట్టినప్పుడు మనం అభినందించాలి, అది కాదు ఇక్కడ విషయం. ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే, మరి ఒకప్పుడు ఎక్కడైనా వెళ్ళి మనం ధైర్యంగా వైద్యం చేయించుకునేటువంటి సెయింట్ ఆన్స్ హాస్పిటల్ అనో లేకపోతే ఇంకొకటనో ఇవన్నీ కూడా ఈరోజు కార్పొరేటైజ్ అయిపోయినాయి. మనం గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అనుకున్నటువంటి రీతిలో వైద్యాన్ని పొందలేము. అక్కడ కావలసిన అన్ని పరికరాలు ఉండవు, స్కానింగ్ ఉండవు, ప్రతిదానికి బయటికి వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకోవాలి. ఇక అదంతా మనం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ రకంగా వైద్య వ్యవస్థ కూడా కార్పొరేటైజ్ అయిపోయి ఎంతో కాస్ట్లీ అయిపోయింది, అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఇది ఒకవైపు ఉంటే, మరి స్వతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళందరూ సైమన్ గోబ్యాక్, సైమన్ గోబ్యాక్ అని వాళ్ళు అరుస్తూ అతనికి ఏది కూడా ఇవ్వడానికి, వాళ్ళ సబ్జెక్ట్ చెప్పడానికి ఇష్టపడకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం సైమన్ కమిషన్ని ఆహ్వానించి, ఇదిగో ఈ విధంగా నా పేద ప్రజలు ఉన్నారు, అందులో అస్పృశ్యులు ఉన్నారు, మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇస్తున్నారో ఆ రకంగా ఈ 20% ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ కూడా, ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాలి, ఆ రకమైనటువంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వండి అని దేశంలో ఉన్నటువంటి ఈ ఆధిపత్య వర్గాలు నిర్వహిస్తున్నటువంటి స్వతంత్ర ఉద్యమాల్లో గోబ్యాక్ సైమన్ అని అంటే వెల్కమ్ సైమన్ అని ఈయన వెళ్ళి వారికి ఇవ్వటం జరిగింది. దానికి ఇతను ఒక దేశద్రోహి, దేశమంతా స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే ఇతను మేము గోబ్యాక్ అంటే ఆయన వెల్కమ్ అని వెళ్ళాడని చెప్పేసి ఒక దేశద్రోహిగా ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన కోరింది స్వతంత్రం వద్దని చెప్పలేదు.
ఒకవైపు ముస్లిం మైనారిటీస్ వారి యొక్క హక్కుల కోసం అడుగుతున్నారు, అది కన్సిడర్ చేయడానికి మీరు సిద్ధపడ్డారు. నా ప్రజల పరిస్థితి ఏంటి? అంతకంటే ఘోరంగా జీవిస్తున్నారు వీరు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా అని అడగడానికి వెళ్ళాను. మీరంతా అరిస్టోక్రాట్స్, ఆధిపత్య వర్గాలు, పెత్తనం కోరుకునే వాళ్ళు, మీరంతా ఉన్నత వర్గాలు వారు. మీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా మీ బ్రతుకు గడుస్తుంది. కానీ మా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అండదండలు ఉండి వారి హక్కులు కాపాడకపోతే వాడు బ్రతకలేరు. అందుకోసం నేను మాట్లాడుతున్నాను అని వారు చెప్పడం జరిగింది. అయితే మీరు గోబ్యాక్ అని మేము వేసిన కమిషన్ని వెనక్కి పంపించారు కాబట్టి మీకేం కావాలో మాట్లాడాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి వాడు వెనక్కి వెళ్ళిపోయి, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు లండన్కి రండి, అక్కడ మీటింగ్ పెడతామని 1929లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మేము వచ్చి మీకేం కావాలని అడుగుతుంటే వద్దు పోవాయి అన్నారు కదా, ఏం కావాలో అడుక్కోవడానికి మా దగ్గరికి రండి అని వాళ్ళు లండన్ వెళ్ళిపోయి లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళు ఒక ఏదో బిగు అంటాం కదా, అంటే ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించి ఆ రోజు మీ ఆర్టిస్ట్కి మేము వచ్చేదేంటి, మేము రామని గాంధీ మూసుకుని కూర్చున్నాడు. నేను వెళ్ళనని చెప్పేసి, మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి గాంధీ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక అంటే అది గొప్ప అని చెప్పడం కాదు, ప్రశంస అనేది కాదు, నిజంగా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్, మాట్లాడినటువంటి విధానం, తీసుకున్నటువంటి లాజిక్స్ నభూతో నా భవిష్యత్. ఎప్పుడు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడలేనటువంటి విషయాలతోటి ఎందుకు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వాలి, ఒక ఓటుని ఇవ్వాలి, ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని సెపరేట్ ఎలక్టరేట్స్ అనేటువంటి విషయం మీద వారు మాట్లాడి కన్విన్స్ చేసేటప్పటికి రామ్సే మెక్డొనాల్డ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వారు కన్విన్స్ అయ్యి కమ్యూనల్ అవార్డు ఇవ్వడానికి సిద్ధపడి మెక్డొనాల్డ్ అవార్డుని ప్రకటించడానికి సిద్ధపడిపోయారు. ఏ రూపంలో అంటే ముస్లిం మైనారిటీస్ కి ఏ విధంగా అయితే సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తున్నామో ఆ విధంగా ఈ అన్టచబుల్స్ గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీస్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్, అప్పుడు అన్టచబుల్స్ గా ఉన్నటువంటి వీరికి కూడా సిమిలర్ లైన్స్ లో సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనల్ అవార్డ్, రామన్ మెక్డొనాల్డ్ అవార్డ్ అనేటువంటి దాన్ని ప్రకటించడానికి సిద్ధపడితే ఇది ఎక్కడ వచ్చేస్తుందో, వాళ్ళు చెప్పేస్తే ఏమైపోతుందో, చేయి జారిపోతుంది పరిస్థితి అని అప్పుడు పంచి బిగించి గోచి పెట్టుకుని బయలుదేరాడు గాంధీ. ఇక్కడ నుంచి వెళ్ళి రెండో కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతానని చెప్పి మొదటి కాన్ఫరెన్స్ కి రానని పోజు కొట్టి రెండో కాన్ఫరెన్స్ కి వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా దీనిని ఎలా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? ముస్లిం మైనారిటీస్ అందరికీ. అసలు గాంధీ ఏంటి మమ్మల్ని అందరినీ డిన్నర్కి పిలిచాడని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయినా కూడా ఆ రోజు రాత్రి డిన్నర్కి పిలిచిన తర్వాత మంచి మటన్ బిర్యానీ అలాంటి అంశాలన్నీ కూడా పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఏం చెప్తా ఉన్నాడంటే, అంబేద్కర్ ఇలా మీకు ఇచ్చేది వాళ్ళకి కూడా ఏమని అడుగుతున్నారు, రేపు కాన్ఫరెన్స్లో మీరు అపోజ్ చేయండి అని నైట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత అందుక మీరు అంత ప్రేమగా మమ్మల్ని పిలిచి మాకు మీరు మటన్ బిర్యానీ పెట్టావు, చాలు గాంధీ నీ నిజ స్వరూపం మాకు తెలిసింది, థ్యాంక్ యూ అని చెప్పి సగం మంది తినకుండా నేను వెనక్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అంబేద్కర్ కోరిన ప్రకారంగా కమ్యూనల్ అవార్డు అనేది రావడం జరిగింది. సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. ఇక తిరిగి వచ్చిన తర్వాత అక్కడ అతను చేసిన వాదన ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అతను చేసిన వాదన ఏంటంటే, అంబేద్కర్ కోరిన ప్రకారంగా సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడానికి వీల్లేదు, ముస్లిం మైనారిటీస్ అనేవాళ్ళు వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, ఈ ఎస్సీ ఎస్టీగా ఇప్పుడు చెప్తున్న ఆ నిమ్న జాతీయులు అందరూ వేరు, వీళ్ళంతా మా హిందూ మతంలో ఉన్నవాళ్లే, హిందూ జీవన విధానం పాటించేవాళ్లే, అదే మతంలో ఉండి అదే జీవన విధానం పాటించే వాడికి రెండు రకాలైనటువంటి అవకాశాలు ఎట్లా ఇస్తాం, అందరినీ చూసినట్టే వీళ్ళని చూడాలి తప్ప వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కానీ ఎలక్టరేట్స్ కానీ కాన్స్టిట్యున్సీస్ కానీ ఇవ్వకూడదు అని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వాదించడం జరిగింది.
జరిగితే దానికి కౌంటర్ గా అంబేద్కర్ నీ గుడిలోకి ప్రవేశం ఉందా, నీ బడిలోకి ప్రవేశం ఉందా, నువ్వు అదే మతంలో ఉన్నారు అన్నప్పుడు అదే మతంలో ఉన్నవాడిని చూసినట్టుగా మమ్మల్ని చూడటం లేదు కదా. సగం మంది మహిళలు గుడికి రాకూడదు, సగం మంది మహిళలు బడికి వెళ్ళకూడదు, ఈ 20% మంది ఎస్సీ ఎస్టీలు దేనికి కూడా నోచుకోకూడదు, ఊరు బయట పెట్టావు, మూతికి ముద్ద కట్టుకోమన్నావు, వెనక చీపురు కట్టుకోమన్నావు, ఉమ్మొస్తే ముద్దలు ఊసుకోమన్నావు, నడిచెళ్ళేది కనపడకుండా చీపురుతో ఊడ్చుకోమని చెప్పి నీ మతంలోనే ఉన్నాడని ఎట్లా చెప్తావా అని చెప్పి ఆ రోజు అక్కడ నిలదీయడం జరిగింది. కాబట్టి ఇతను చెప్పేదంతా ఫాల్స్, అది కాదు మాకు కావాల్సింది, ఈ విధంగా వీళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది ఇచ్చి తీరాలే అని వాదించినటువంటి క్రమంలో ఈయన వాదంతో ఏకీభవించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సపరేట్ ఎలక్టరేట్స్ కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. అయితే దాన్ని ఏ విధంగా కాలరాశారు అనేది కూడా మీకు చరిత్ర చదివి తెలుసుంటుంది, లేదంటే ఒక వాక్యంలో చెప్తాను. అతను వచ్చి పూణేలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. ఏమని అంటే ఈ కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ఇచ్చిన దాన్ని వెనక్కి ఇచ్చేయాలి, దానికి అంబేద్కర్ ఒప్పుకోవాలని. ఇక నిరాహార దీక్ష చేసి వీళ్ళందరూ కూడా ఏకమైపోయి గాంధీ చచ్చిపోతాడేమో అని అంబేద్కర్ మీద భయంకరమైనటువంటి ఒత్తిడి తెచ్చి అతను బతికించండి మీ చేతుల్లోనే ఉంది అని అతని మీద భయంకరమైన ఒత్తిడి తెస్తే పరిస్థితుల ప్రభావానికి ఇష్టం లేకపోయినా కూడా సంతకం పెట్టాడు. దాన్ని పూనా ప్యాక్ట్ అంటాం. దాని ప్రకారంగా ఏంటంటే ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అనేవి ఉంటాయి, అందులో అందరూ ఓట్లు వేస్తారు. అంబేద్కర్ కోరింది ఏంటంటే ఈ వెనుకబడిన వర్గాలకి ఎన్నుకునే ప్రతినిధి వీళ్ళు మాత్రమే ఎన్నుకునే విధంగా సపరేట్ ఎలక్టరేట్, వీళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్రతినిధి ఉంటాడు, వాడి ఓట్లతో అతను గెలుస్తాడు. జనరల్ గా మళ్ళీ ప్రతినిధి ఉంటాడు, దానికి అందరూ ఓట్లు వేస్తారు. ఇలా 2 విధానాలు సపరేట్ ఎలక్టరేట్స్ అనే విధానాన్ని వాళ్ళు తెచ్చారు. అయితే అది ఏ రకంగా ఈరోజు మనకి వినాశనానికి దారితీస్తుందనే విషయాన్ని కూడా నేను చివరిలో చెప్తాను. ఆ విధంగా సంతకాలు పెట్టారు, ఆ రోజుతో అది పోయింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి మొత్తంలో. ఒకటేమిటంటే స్వాతంత్ర పోరాటం నడుస్తున్న క్రమంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని అప్పుడున్నటువంటి ఉన్నత వర్గాలే, ధనవంతులుగా ఉన్నవాళ్లే, జవహర్లాల్ నెహ్రూ అయినా, మోతీలాల్ నెహ్రూ అయినా, దాదాబాయి నౌరోజీ అయినా, లేకపోతే బాలగంగాధర్ తిలక్ అయినా, బిపిన్ చంద్రపాల్ అయినా, లజపత్ రాయ్ అయినా, వీళ్ళంతా కూడా ధనవంతుల నుంచి కుటుంబాల నుంచి వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నటువంటి వారే. మనం చెప్పుకునే దేశ నాయకులు అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ టు డూ, వెల్ ఆఫ్, వెల్దీ పీపుల్, రిచ్ పీపుల్. అంతేగాని పేద వర్గాల నుంచి కానీ కింద వర్గాల నుంచి కానీ వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఇది ఒకవైపు అయితే, అలాంటి ఉద్యమం నడుస్తున్న క్రమంలో ప్యారలల్ గా ముస్లిం మైనారిటీస్ మేల్కొని మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాడారు. అలాంటి ప్రయత్నం క్రిస్టియన్ మిషనరీస్ లో నుంచి, క్రిస్టియన్ జీవన విధానంలో నుంచి మనకి కూడా సపరేట్ గా హక్కులు ఉండాలి, మన జీవన విధానం వేరు, అందరూ వాళ్ళకి ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో మనం కూడా కోరుకోవాలి అని ఒక పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్ అవుట్లుక్ అనేది లేకుండా మనం ఎంతమందిని మార్చాం, ఎంతమందికి బోధ చేస్తున్నాం, ఎంతమందికి మన గుడిలోకి వచ్చారు అన్న దాంతో సంతృప్తి చెందిపోయి మతానికి పరిమితం అయిపోయి బాహ్య ప్రపంచం గురించి, బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి విధానాల గురించి, వ్యూహాల గురించి పట్టించుకోకుండా ఉండిపోయాము. కాబట్టే ఈ రోజు ప్రతిదీ కూడా మనకు సమస్యగా మారింది. వాళ్ళు ముందుగానే మేల్కొని అవేర్నెస్ తోటి, అవగాహనతోటి, ఒకవైపు స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నా కూడా మాకు కూడా మా హక్కులు కావాలి అని పోరాటం చేశారు. అలాంటి సమయంలో కనీసం అంబేద్కర్ మేల్కొని ఈ అస్పృశ్యుల కోసం పోరాడాలని వారు ప్రయత్నం చేశారు. ఇవి తప్ప ప్యారలల్ గా వేరే ఉద్యమాలు ఏమీ నడవలేదు. ఇది మొట్టమొదట జరిగినటువంటి తప్పు మన వైపు నుంచి. అందుకనే మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ రోజైతే మనము బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా అవగాహన పెట్టుకుని దానిలో కూడా రంగ ప్రవేశం చేస్తామో అప్పుడే మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఇక రెండవ విషయం, ఈ పూనా ప్యాక్ట్ ద్వారా గాంధీ ఏ విధంగా ఈ నిమ్న జాతీయులుగా
ఈరోజు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల్ని హరించి వారికి మనుగడ లేకుండా వారికి ఏ రకమైనటువంటి ఒక విముక్తి రాకుండా అడ్డుకున్నారనంటే ఈరోజు ప్రతి పార్టీలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల నుంచి సభ్యుల్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఎన్నుకున్నటువంటి సభ్యులు ఎవరైనా ఈ జాతులకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం, తప్పు, దాని మీద చర్య తీసుకోండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి, శిక్షించి అతనికి మనం శిక్ష వేయండి, ఆ తప్పును బట్టి తీవ్రతను బట్టి అని మాట్లాడినటువంటి క్రమం ఈ 76 సంవత్సరాల్లో ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికైన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మాట్లాడి వీళ్ళ తరపున నిలబడి పోరాడినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? అది గాంధీ యొక్క కుట్ర. ఆ కుట్రలో అతను సఫలీకృతం అయ్యాడు. అందువల్ల ఈనాటికి కూడా ఈ పేద ప్రజల కోసం, ఈ ఎస్సీ ఎస్టీల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని పొందలేనటువంటి పరిస్థితులు, నిర్వీర్యం అయిపోయి అడగలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకనంటే ఈ పార్టీలన్నీ కూడా పెత్తందారుల పార్టీలు, ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు. వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆధిపత్యం కోసమే జరుగుతుంది. ఈ రోజు ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. 2 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఈ 4 పార్టీలు 2 కుటుంబాలే నడిపిస్తూ ఉన్నాయి. అంటే అధికారం కోసం 2 కుటుంబాలు ఆధిపత్య పోరు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ కుటుంబం లేదంటే ఆ కుటుంబం, అంటే రాష్ట్రానికి ఎంత దయనీయమైనటువంటి గతి పట్టినది, ఎలాంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కుటుంబాన్ని ఎన్నుకోవాలి, లేకపోతే ఈ కుటుంబాన్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంది, మరి వాళ్ళు ఎవరైనా ఈ పేద ప్రజల నుంచి కానీ వెనుకబడిన వర్గాల నుంచి కానీ మంచిగా పనిచేసేవాడిని గుర్తించి వాళ్ళని గెలవకపోయినా కూడా మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? తన కొడుకు ఓడిపోతే తన కొడుకుని గెలిపించుకోలేకపోతే వేరే బ్యాక్ డోర్ లో తీసుకుని వచ్చి మంత్రిగా కూర్చోబెట్టారు. అలాంటి పరిస్థితి ఈ పెత్తందారులు, ఆధిపత్య వర్గాలు అలాంటి ప్రేమ ఈ పేదల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద చూపిస్తాయా? ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. మనము ఎన్నో విషయాలు మాట్లాడుతున్నా, ఎంతో పరిచర్య చేస్తున్నా, అది మంచిదైనా కూడా కనీసం ఇప్పుడున్నటువంటి ఈ పెత్తందారుల మీడియా ఎక్కడక్కడ చూపించే పరిస్థితి లేదు. ఎక్కడి వరకు అవసరం లేదు. నేను 142 రోజులు 6 నెలల్లో 2729 కిలోమీటర్లు నడిచి 1250 గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు పైగా లక్షల మంది జనాన్ని కలుసుకుని ప్రతి చోట కూడా వారు ఇచ్చినటువంటి వినతి పత్రాలు తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఒక వార్తగా కూడా వాళ్ళు చూపించలేదు. ఎందుకనంటే మీడియా అమ్ముడుపోయింది కాబట్టి, మీడియా వ్యాపారంగా మారిపోయింది కాబట్టి, 4వ స్తంభంగా ఉండాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి ఈ మీడియా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ తో పాటు జర్నలిజం అనేటువంటిది ఒక 4th పిల్లర్ గా మనం అనుకుంటాం. కానీ వారి యొక్క బాధ్యతను వాళ్ళు విస్మరించి దేనికైనా వ్యాపారమే, దేనికైనా డబ్బు ఇస్తేనే వార్త వేస్తారు, డబ్బు ఇస్తేనే ఇంటర్వ్యూ చేస్తారు, డబ్బు ఇస్తేనే చూపిస్తారు. అది కూడా ఆ ఆధిపత్య వర్గాలకు సంబంధించి వారికి మేలో ఎదుటి వాడికి కీడో జరిగితే తప్ప చేయరు. అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడితే దాన్ని మాత్రం ఆ మీడియాలో చూపించరు. ఇదే విజయవాడ నడిబడ్డు నుంచి నేను ఒక ఛాలెంజ్ ని చెప్పాను. ఇక్కడ మన వారధి పక్క నుంచి ఈ రోజు ఉన్నటువంటి పబ్లిక్ గా, ఈ రోజు ఉన్నటువంటి మీడియా వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలను మేల్కొల్పడానికి గాని, వారికి కావాల్సినటువంటి చైతన్యాన్ని ఇవ్వడానికి గాని, వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, జరుగుతున్న విషయాల మీద పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి గాని ఎలాంటి ప్రయత్నం చేయకుండా వీళ్ళు వీళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవడం, వీళ్ళు అవతల వాళ్ళని తిట్టడం, వాళ్ళు యువతల వాళ్ళని తిట్టడం, అది కూడా మనుషులు వినలేని దుర్భాషలతో మాట్లాడటం, సభ్య సమాజం ఒప్పుకోలేని భాషలో మాట్లాడి తిట్టుకోవడం, అదే ఈ రోజు ఒక ప్రహసనంగా మారిపోయింది అన్న విషయాన్ని పబ్లిక్ గా మాట్లాడటం జరిగింది. మరి ఈ పరిణామాలన్నీ మనం గమనించుకుంటే ఆ రోజు వచ్చినటువంటి ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అనేటువంటివి నిజమే ఏ రకమైనటువంటి లక్ష్యంతో తీసుకున్నారో ఆ లక్ష్యం ఈ రోజు నెరవేరకుండా అయిపోయింది. అందువల్ల
ఒకవేళ ఆ పార్టీల్లో ఎన్నికైనటువంటి నాయకులకి వాస్తవంగా ప్రేమ ఉన్నా, వాస్తవంగా ఏదైనా చెయ్యాలి ఈ జాతుల కోసం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా చేసే స్వేచ్ఛ లేదు. అలాంటి స్వేచ్ఛ లేని పరిస్థితిలో వారు కూడా ఆ పెత్తందారుల కింద బానిసలుగా మారిపోయి బానిసలుగా బ్రతుకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఎన్నైనా మాట్లాడవచ్చు, గట్టిగా ఆడవచ్చు, గద్దించవచ్చు, మాట్లాడవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి మాత్రం చేతులు కట్టుకుని తల ఉంచుకుని అయ్యా బాబు సార్ అని అడుక్కోవాల్సిందే తప్ప ఏది కూడా నా జాతి జనులు నాకు ఓటేశారు, వాళ్ళు ఈ విధంగా నీరు లేక సఫర్ అవుతున్నారు, కనీసం శ్మశాన వాటికలు లేవు, వారికి శ్మశాన వాటికి దారి లేదు, శ్మశాన వాటికి చుట్టూ గోడ లేదు అని అడిగే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ జాతుల నుంచి వెనుకైనటువంటి నాయకుల దుస్థితి ఉన్నది. దానికి మనం వాళ్ళని తప్పుపట్టలేము. దానికి ఈ వ్యవస్థ ప్రధానమైనటువంటి కారణం. అందుకోసం మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, మనం ఇలా ఈ జీవన విధానం కోసం, ఈ మతం కోసం, ప్రచారం కోసం మాత్రమే పరిమితం అయిపోతే సరిపోదు. మన యొక్క ఆలోచన, మన యొక్క రోల్, బాధ్యత విస్తరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం విస్తరించుకోకపోతే ఇంకా ఇంకా కృంగి కృషించుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు కానీ, దేశవ్యాప్తంగా మైనారిటీస్ మీద, క్రిస్టియన్స్ మీద, ముస్లింస్ మీద జరుగుతున్న దాడులు కానీ ఎంతో అరాచకత్వంగా, క్రూరంగా, ఏదో యానిమల్ మీద బిహేవ్ చేసిన విధంగా ఆలోచన మెదడు కలిగినటువంటి మనుషులు అలా కత్తులతో ఈటలతో పొడిచి చంపేస్తూ ఉంటే, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పక్షాలైనటువంటి పాలక పక్షం గాని, ప్రతిపక్షం గాని, వైఎస్ఆర్సీపీ గాని, టీడీపీ గాని ఒక్క రోజైనా ఈ మైనారిటీల దాడుల గురించి ఖండించాయా? ఖండించకపోగా ఈ మైనారిటీలు మా వాళ్ళని మాకు ఓటేస్తారంటే మాకు ఓటేస్తారని, మా పక్కన ఉంటే మా పక్కన ఉండని చెప్తున్నటువంటి క్రమంలో నేను గుంటూరు కనిగిరిలో మైనారిటీలు సదస్సు పెట్టా, గుంటూరులో మాట్లాడా, చాలా స్పష్టంగా చెప్పాను వారందరికి కూడా, ముస్లిం మైనారిటీలు మీరు ఈ 76 సంవత్సరాల్లో వివిధ పార్టీల పక్కన ఉండి వారందరినీ కూడా మోసి వారికి మద్దతునిచ్చి వారు మిమ్మల్ని కాపాడతారని చేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా విస్మరించి మిమ్మల్ని గాలికి వదిలేశాయి. అందువల్ల ఇంకా ఆ బూర్జువా పార్టీలని, పెత్తందారుల పార్టీలని నమ్ముకుని వాళ్ళు మనల్ని కాపాడతాయి, రక్షిస్తాయి అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడైనా సరే మేల్కొనండి. ఇక ఆ బూర్జువా పార్టీల్ని, భూస్వామ్య పార్టీల్ని వదిలేయండి, వచ్చేయండి. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీస్ తో మీరు కూడా కలవండి. ఈ రోజు వీళ్ళందరినీ కూడా మైనారిటీ అనేటువంటి ఒక పదంతో ఉచ్చరిస్తున్నారు. అంటే అల్పసంఖ్యాకులు అని. అల్పసంఖ్యాకులని ఎప్పుడు అంటారంటే తక్కువ జనాభా, తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు అంటారు. మీరు ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా కలిస్తే అల్ప సంఖ్య కాదు, అధిక జనులు అవుతాము, మనమే మెజారిటీ అవుతాము. మనల్ని పాలిస్తున్న వాళ్ళు అల్పసంఖ్యాకులు, మన మీద పెత్తనం చేస్తున్న వాళ్ళు అల్పసంఖ్యాకులు. ఎంతకాలం ఈ అల్పసంఖ్యాకులకి మనం అధికారం ఇస్తాం, పాలన ఇస్తాం, మనం మాత్రం పాలితులుగా ఉండిపోతాం. కాబట్టి మారండి, ఉన్నటువంటి ఆ బూర్జువా పార్టీల్ని వదిలేయండి, వచ్చేయండి అని చెప్పేసి నేరుగా మైనారిటీస్ తో కూర్చున్నప్పుడు నేను ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను ఆ రోమ్ సామ్రాజ్యం యొక్క ఉదంతం ఎందుకు చెప్పాను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి ఎందుకు చెప్పాను, ఈ మైనారిటీస్ యొక్క ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ముస్లిం లీగులు ఏ విధంగా పనిచేశారనే విషయాలు ఎందుకు చెప్పాను అని అంటే, ఇవన్నీ కూడా మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలి అన్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సింది. ఒక చర్చికి పర్మిషన్ రావడం లేదు, ఒక చర్చికి కరెంట్ కనెక్షన్ రానివ్వడం లేదు, ఒక మైక్ పెట్టుకోనివ్వడం లేదు. దానికి ఇవన్నీ కూడా ఆలోచిస్తే జబ్బు ఎక్కడ ఉంది అని అంటే, అవతల వాడికి రాజకీయ అండుందని మీ మాటల్లోనే చెప్పారు. అవతల వాడు ఇప్పుడున్నటువంటి వ్యవస్థను వారి చేతిలోకి తీసుకుని వారు అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనల్ని ఒక కార్నర్ కి నెట్టేస్తున్నారు, మనకు ఊపిరాడకుండా చేసే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా ఈ వ్యవస్థ తయారవుతుంది అన్న విషయాలే మీరు సమస్యలు చెప్తున్నప్పుడు మీ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించినాయి. కాబట్టి జబ్బు అక్కడ ఉంది. అక్కడ మనం ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. మనం పాలనలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లోనూ మన ప్రజెన్స్ ఉండాలి.
మన వాళ్ళు వచ్చారు, చదువుకున్నారంటే ఏం చేస్తున్నారు? క్లర్కులుగా చేరారు, అసిస్టెంట్లుగా చేరారు, సబ్ స్టాఫ్లుగా చేరారు. ఎంతమంది క్రిస్టియన్స్ డిస్ట్రిక్ట్ జడ్జిలుగా ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ మ్యాజిస్ట్రేట్స్ గా ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ కలెక్టర్స్ గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ గా ఉన్నారు, ఐఏఎస్ లో ఐపీఎస్ లో జడ్జిలుగా ఈ పాలనా వ్యవస్థలో అధికారం నిర్ణయం చేయగలిగేటువంటి అవకాశం కలిగిన స్థానంలో ఎంతమంది ఉన్నారు? అప్పుడు కదా మనం అనుకున్నది, మనం కోరుకున్నది జరుగుతుంది. ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. నిర్ణయం చేసే అధికారం ఉన్న దగ్గర మనం ప్రవేశించలేకపోతే, వీరు కూడా నేను యాత్ర చేసినప్పుడు పలుమార్లు వచ్చారు. ఒక రోజు మొత్తం నాతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచాడు. ఎండలో మాతో మాడిపోతూ ఇలా ఎలా నడుస్తున్నారు, ఎలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోతూ ఆయన కూడా నడిచాడు. ఎన్నో విషయాలు, ఎన్నోసార్లు ప్రభుత్వానికి వెళ్లి ఎన్నో విషయాలు విన్నవించి, అయ్యా బాబు అని బ్రతుకునాడి, ఈ సమస్యలు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఈ విధంగా బాధపడుతున్నారు, మీరు ఒక క్రిస్టియన్ అని నమ్మి మా కోసం నిలబడతారని, మా సమస్యలు తీరుస్తారని, ఒక ఆదరువుగా ఉంటారు, అండదండగా ఉంటారని ఓటేశాము. అడగకపోయినా ఎదురెళ్లి గుండీలు చించుకుని, చొక్కాలు చింపుకుని మరి ఓట్లేశాము. కానీ ఈ రోజు కనీసం మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు, అవకాశం ఇచ్చేవాడు లేడు. ఒక ఇంటర్వ్యూ కావాలని 100 సార్లు మెట్లెక్కినటువంటి వ్యక్తి ఇక సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు. అలాంటి కనీసం మా సమస్యలు ఇవి ఉన్నాయి. 40,000 మంది ఆన్లైన్ లో మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఈ సమస్యలు చెప్తున్నారు. కనీసం మా సమస్య వినటానికి ఒక విండో, ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి తిరిగితే ఎక్కడా కూడా అవకాశం రాలేదు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆ ముఖ్యమైన ప్రతినిధికి చెప్పి వెళ్ళమంటే వినడం అయితే విన్నారు, కానీ తర్వాత ఏ రకమైన స్పందన ఇవ్వలేదు నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత. అయితే మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఈ ఎయిడెడ్ స్కూల్స్ ని తీసేసి ప్రభుత్వం కలిపేసుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది బిషప్స్, ప్రీస్టులు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. వచ్చి మేము విశ్వ ప్రయత్నం చేశాం, కోర్టులో కూడా కేసు వేసాం, కానీ ఎక్కడ కూడా అవడం లేదు. మీరు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉంటారు, ఆ విషయాన్ని తెలుసుకుని ఒక మాట మీరు చెప్తారని మీ దగ్గరికి వచ్చామని చెప్పేసి అంటే, అప్పటి వరకు నేను పనిచేసే శాఖ వేరు కాబట్టి నేను అంత వివరాల్లోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే వారు వచ్చి నా దగ్గరికి కోరారో వెంటనే ఆ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి, ప్రైమరీ ఎడ్యుకేషన్ సెక్రటరీతో ఇద్దరితో మాట్లాడి ఏం జరుగుతుందని తెలుసుకుని వివరాలన్నీ సేకరించుకుని నేరుగా ఈ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు 10 నిమిషాలు టైం కావాలని అడిగి, ఎందుకు సార్ ఇట్లాగా ఎయిడెడ్ స్కూల్స్ని మీరు తీసేస్తున్నారు అని మాట్లాడటం జరిగింది. జరిగిన తర్వాత దాని మీద ఒక వాదన జరిగింది. అంటే 4 గోడల మధ్య జరిగినటువంటి విషయాలన్నీ కూడా నేను పబ్లిక్గా మాట్లాడటం సమంజసం కాదు. ఆ విధంగా ఒక ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత, ఎంతో వాదన జరిగిన తర్వాత, అతను నా మీద అరిచిన తర్వాత, నేను ఆయన కన్విన్స్ చేసిన తర్వాత, చివరికి లాస్ట్కి నేను చెప్పా, ఒక వీరందరూ కూడా ఎంతో అభిమానంగా మీకోసం నిలబడి మీరు రావాలి అని అనుకున్నటువంటి వారే అలాంటి వ్యవస్థను మీరే ఇబ్బంది కలిగిస్తే ఎట్లా అనేది ఒకవైపు అయితే, మరొక వైపు మీ నాన్నగారు కానీ, మేము కానీ, మా ముందున్న జనరేషన్ కానీ, మా జనరేషన్ కానీ, మా తర్వాత జనరేషన్ కానీ, ఈ జనరేషన్స్ అన్నీ కూడా ఈ మిషనరీ స్కూల్స్లోనే చదివి వచ్చాయి. 110 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటివి. కాబట్టి వాటిని మూసేయొద్దు, వాటిని కొనసాగనివ్వండి అని ఒక అర్ధగంట సేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా కన్విన్స్ అయ్యి అప్పుడు ఏం చేయాలో చెప్పమని అడిగితే, ఇప్పటికే కొంత డ్యామేజ్ అయిపోయింది, కనీసం ఉంచుకోవాలనుకునే వాళ్ళని ఉంచుకోనివ్వండి, ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వనివ్వండి, ఒక ఆప్షన్ ఇవ్వండి అని అంటే, ఆ జియోని మార్చి మళ్ళీ ఆప్షనల్గా ఎవరు కావాలంటే వాళ్ళు ఉంచుకోండి, వెనక్కి తీసుకోండి, ఇవ్వాలనుకునే వాళ్ళు ఇచ్చేయండి అని జియో మార్చి ఇవ్వడం జరిగింది ఒక వాదన వల్ల. అయితే అంటే అతను కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి, ఇందులో మనం ఈ విషయంలో మెరిట్ ఉందన్న విషయాన్ని గమనించారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ప్రయత్నం, ఒక ఫలితం దొరికింది. వాస్తవంగా ఇది ఎవరు చేయాలి? మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. సమాజంలో క్షేత్రస్థాయిలో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇలా ఉంది, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఇలా ఫీడ్బ్యాక్ ఉంది, ఇది మంచిది కాదని వారు రాజకీయంగా చెప్పుకోవాలి. కానీ నా దృష్టికి వచ్చిన తర్వాత నాకున్నటువంటి యాక్సెస్ ని నేను వాడుకుని, ఇది 10 మందికి ప్రయోజనం కలిగే పని, 10 మందికి ఉపయోగపడేటువంటి పని,
కాబట్టి వ్యక్తిగతంగా నా రిలేషన్ ఏమైనా పర్వాలేదు, నలుగురికి ఉపయోగపడితే చాలు అని వెళ్ళి ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ నడుస్తున్నటువంటి క్రమంలో మరి నేను ఒక యాత్ర చేశాను, ఇప్పుడే దాని గురించి ప్రస్తావించాను. నాతో పాటు నడిచి వచ్చేవాళ్ళు 50 మంది మినిమంగా, 100 మంది 200 మంది ఒక్కొక్క సందర్భంలో. అలా ఉన్న సమయాల్లో మాకు ప్రతి గ్రామాల్లో చర్చిల్లో ఆశ్రయం ఇచ్చారు, చర్చిల్లో భోజనాలు పెట్టారు, అక్కడ మా కోసం ప్రార్థన చేశారు. అలాగే పలు చోట్ల జైన్ టెంపుల్లో ఆశ్రయం ఇచ్చారు, గుడుల దగ్గర కూడా ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళే భోజనాలు పెట్టి వాళ్ళే మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. ఆ క్రమంలో ప్రజలందరూ కూడా కోరింది ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి ఈ పెత్తందారుల వ్యవస్థలో నడుస్తున్నటువంటి పార్టీలు కేవలం అధికారం కోసం చూస్తున్నారు తప్ప మా పేదలను పట్టించుకోవడం లేదు. మాకు కనీసం నివసించడానికి ఇల్లు లేదనేవి నాకు 17,000కు పైగా అర్జీలు వస్తే అందులో సగం ఇంటి కోసం, ఇంటి నిర్మాణం కోసం వచ్చినవి ఉన్నాయి. అంటే ఇల్లు అనేది ఎంత ప్రాధాన్యం, అంత ప్రాముఖ్యమైనటువంటి దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి. చెప్పుకోవడానికి అయితే 30 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ప్రతి ఊర్లోనూ ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదనేటువంటి అర్జీలు మీకు కూడా తెలిసే ఉంటే చూస్తూ ఉంటుంటారు. ఈ విధంగా ఉన్న క్రమంలో వారందరూ కూడా ఏం కోరారంటే, ఈ రకమైన వ్యవస్థలో ఈ పార్టీలు నడుస్తున్న క్రమంలో మనల్ని పట్టించుకుని మన కోసం పనిచేసే నాయకులు అయితే లేరు. ఈ రోజు నాయకత్వ లేమి అనేది ఉంది. ఉన్న నాయకులందరూ కూడా అక్కడ బానిసలుగా ఉంటున్నారే తప్ప జాతి కోసం కానీ పేదల కోసం కానీ పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేక వేదిక ఉండాలి, వ్యవస్థ ఉండాలి, మన కోసం పేదల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీ కావాలి, అలాంటి ఆలోచన చేయాలి మీరు అని ప్రతి చోట కోరిన ఆకాంక్ష మేరకు మొన్న 14వ తేదీ ఫిబ్రవరి బైబిల్ మిషన్ గ్రౌండ్ లో వేలాది మంది సమక్షంలో పేదల కోసం, పేదల చేత, పేదల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం కూడా ఇక్కడ రాయలేదు. పేదల చేత, పేదల కోసం ప్రభుత్వ ఏర్పాటే ఈ పార్టీ యొక్క లక్ష్యం. అది ఎందుకు చేయాలి? మనం అందరం కూడా తిరిగి వెళ్ళిన తర్వాత ప్రజలతో మాట్లాడేటప్పుడు మనందరం కూడా చేయాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు రకరకాల మేనిఫెస్టోలు తీసుకుని వస్తూ 1000 ఇస్తాం, 2000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్తూ ఉన్నారు. అలా ఇచ్చేదానిలో పోటీగా చూపిస్తున్నారే తప్ప నిజంగా వీరి పేదరికాన్ని విముక్తి పరచడం కోసం చేయాల్సినటువంటి పటిష్టమైన చర్యలు చేయడానికైతే ఎలాంటి మేనిఫెస్టోని వాళ్ళు తీసుకురావడం లేదు. అందుకోసం మేము చెప్పాము, మేము ఒక డిక్లరేషన్ తీసుకుని వచ్చాము. అది కాపీలు ఇస్తారు. ఆ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా మేము తీసుకుని వచ్చినవి ఏంటంటే, కనీసం 1 ఎకరం నుంచి 3 ఎకరాల భూమి ప్రతి వ్యవసాయ కూలీకి ఇవ్వాలి. అలాగే చదువుకున్నటువంటి ఈ రోజు నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఒకవైపు రిక్రూట్మెంట్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అవి చేస్తూ మరొక వైపు వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ పెట్టాలంటే 10 లక్షల నుంచి 50 లక్షలు సబ్సిడీ లోన్లతో వ్యాపారాల కోసం, 1 కోటి నుంచి 10 కోట్లు పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడి నిధులుగా ఇవ్వాలనేటువంటి అంశాలని దానిలోకి తీసుకురావడం జరిగింది. దీనితో పాటు ప్రతి ఇంటికి కూడా కనీసం అంటే 3 సెంట్ల స్థలం ఇవ్వాలి. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి పూర్తి ఆర్థిక సహాయం, లోన్ లేకుండా 6 లక్షల రూపాయలు ఇవ్వాలని మనం ప్రతిపాదించడం జరిగింది. ఎందుకనంటే 2 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లు కావాలి. ఎందువల్ల కావాలంటే, నేను నడిచిన క్రమంలో ప్రతి చోట కూడా నాకు చెప్పినటువంటిది ఏంటంటే, ఒక్కొక్క ఇంట్లో 2 కాపురాలు, 3 కాపురాలు, 4 కాపురాలు కూడా ఉన్న ఇళ్ళు ఉన్నాయి. ఒకే ఇంట్లో ఈ విధంగా జీవిస్తున్నారని ప్రతి చోట చెప్పారు. నిన్న కాక మొన్న నేను సత్యవేడులో కలత్తూరు గ్రామంకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మా ఇంట్లో పెద్దలతో పాటు మేము పెళ్ళైనటువంటి వాళ్ళ ఇద్దరు ఉన్నాము. మాకు ఎలాంటి దయనీయమైన పరిస్థితి అంటే, ఉన్నది ఒకటే గది, ఒక జంట ఆ గదిలో ఉంటే మిగిలిన వాళ్ళు బయట పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కాపురం చేయాలంటే మేము రాత్రులు ఒకరు, పగలు బయట ఒకరు, లోపల ఒకరు పడుకునే పరిస్థితి ఉందని చెప్పలేని విషయాన్ని కూడా బహిరంగంగా చెప్తున్నారంటే ఎంత దయనీయమైనటువంటి విషయంలో ఉన్నారు అనేది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సో అందుకోసం ఒక 2 బెడ్రూమ్స్ కలిగినటువంటి
ఇల్లుకి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది స్వయంగా చూసి దాన్ని మేము ప్రతిపాదించడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ స్వతంత్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేది ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతా లేదా అన్నది పక్కన పెడితే, ఎక్కడెక్కడైతే మనం పోటీకి నిలబెడుతున్నామో అక్కడ తప్పకుండా మన వాళ్ళందరితోటి దానికి ఓట్లు వేయించగలిగితే ఏమవుతుంది అని అంటే, మనకి ఒక బార్గెనింగ్ పవర్ అనేటువంటిది వస్తుంది, బేరమాడేటువంటి శక్తి అనేది వస్తుంది. ఈరోజు 1% ఓట్లు ఉన్న వాళ్ళతోనూ 2% ఓట్లు ఉన్న వాళ్ళకే ఈరోజు బీజేపీకి మరి 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో ఎన్ని శాతాల ఓట్లు వచ్చేవాడు? 1% కూడా ఓటు రాని పార్టీకి 6 పార్లమెంటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చారంటే, మన ఓట్లు మనం వేసుకుంటే మనకు ఎంత శాతం వస్తుంది? కనీసం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఓట్లు వేస్తే 30% పైగా ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు దేన్నైనా సరే ఇటున్నదాన్ని అటు, అటున్నదాన్ని ఇటు తిప్పే శక్తి మనకు రాదా? అందుకు మనం ఆలోచించాలి. అలాగే ప్రజలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇతను రెండు రెట్లు ఎక్కువ ఇస్తాడు, అతను 1 రెట్లు ఇస్తానంటున్నాడు, ఇతను 10 ఇస్తానంటే అతను 15 ఇస్తానన్నాడు, కాబట్టి 10 ఇచ్చేవాడిని చూసాం, ఈసారి 15 ఇచ్చేవాడికి వేద్దాం అనే ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, 10 ఇచ్చేవాడైనా 15 ఇచ్చేవాడైనా ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చినాక వాడు ఇవ్వక మానడు. అలా ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు పేదలుగా ఉన్న వాళ్ళకి అది రావక మానవు. ఒక ఆధార్ కార్డు నుండి పేదవాడిగా నమోదైన తర్వాత ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ వచ్చి తీరాలి. రాకపోతే మనము వాళ్ళ అర్హతను బట్టి ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటాం. అందుకోసం వీళ్ళకేద్దామా వాళ్ళకేద్దామా అన్న ఆలోచన వదిలేసి మన కోసం మనం ఓటేసుకుందాం, మన పేదల పార్టీకి మనం ఓటేసుకుందాం అన్న విషయాన్ని మీరు తెలియజేయండి. ఇంకొక ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ వచ్చాము. ఈ 2 కుటుంబాలు కూడా అధికారం కోసం తన్నులాడుతున్నాయి, కొట్లాడుకుంటున్నాయి, యుద్ధం చేస్తూ ఉన్నాయి, పోరు చేస్తూ ఉన్నారు. సిద్ధమని, యుద్ధమని, సంసిద్ధమని అదే మాటలు మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఎంత డబ్బు వెచ్చించి ఎలా ఓట్లు కొనుక్కోవాలా అన్న ఆలోచన చేస్తున్నారు. ఓటు కోసం డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అది ఒక్కసారి లాజికల్ గా మనం ఆలోచించాలి. మనకి రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంది, పార్ట్ 4లో. దానిలో ఏం చెప్తున్నారంటే, ఎన్నికైన ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిని కనుక చేస్తే అది గమనించిన ప్రజలు బాగా చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తారు, చేయని వాళ్ళకి పక్కకు తీసేస్తారు, ప్రజలే తీర్పునిస్తారు అన్న విషయాన్ని అక్కడ ఉంది. మరి బాగా చేస్తే, అభివృద్ధి చేస్తే, మౌలిక వస్తువులు కల్పిస్తే, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళితే ఆ విషయాన్ని గమనించి మళ్ళీ అవకాశం ఇస్తారు కదా. ఓటు కోసం డబ్బు ఎందుకు ఇవ్వాలి? లేదు అని అంటే అవతల వారికి అవకాశం ఇస్తారు కదా, ఓటు కోసం డబ్బు ఎందుకు ఇవ్వాలి అంటే, ఈరోజు 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి అధికారం కొనుక్కుని దాన్ని 1000 కోట్లుగా మార్చుకోవడానికి ఓటుకు డబ్బు ఇస్తున్నారు తప్ప, ప్రజలకు సేవ చేయాలి, సేవ చేసి వారి హృదయాలను గెలుచుకుని మళ్ళీ మళ్ళీ అవకాశం తీసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఇది ప్రజల సేవ కోసం కాదు, పదవి కోసం వారు ఓట్లకు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి కేవలం సేవ చేయాలి, పేదల్ని ఉన్నతి పరచాలి, వారిని విముక్తి పరచాలి అన్న లక్ష్యంతో మనం వస్తే పదవి ఎలా పొందాలి, అధికారం ఎలా చేయించుకోవాలి, దానికి ఎంత పెట్టుబడి పెట్టి అది కొనుక్కోవాలి, రేపు దానికి ఎన్ని రెట్లు సంపాదించుకోవాలి అన్నది ఈ పెత్తందారుల పార్టీలు చేస్తున్నటువంటి పని. ఇది మనం గమనించాలి, ఇది మనం ప్రజలకు తీసుకుని వెళ్ళాలి. డబ్బులు ఇస్తారు వాళ్ళు, తీసుకోకపోవడం వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ డబ్బు తీసుకున్నంత మాత్రాన వారికి ఓటు వేయాలి అనే ఆలోచన ఉంటే అది తుడిచేయమని చెప్పండి. ఎందుకనంటే దానికి మనకు బాధ్యత లేదు. ఇప్పుడు వీరు ఆయనకి డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తారు అని ఆయన అడుగుతాడు, ఇవ్వాల్సిన బాధ్యత ఈయనకు ఉంటుంది. ఎందుకనంటే వీరు వారి దగ్గర తీసుకున్నారు కాబట్టి. బట్ ఇక్కడ మనం అడగడం లేదు. మీరు డబ్బులు ఇవ్వండి ఓట్లు వేస్తామని ఎవరు అడగలేదు.
వేయండి అని చీకట్లో చాటుగా తెచ్చి ఇస్తున్నారు. చీకట్లో చాటుగా తెచ్చి ఇస్తున్నారంటే తప్పు, రాజ్యాంగ విరుద్ధం. అక్కడే తెలుస్తుంది మనకి. వాళ్ళు కావాలని ఇచ్చిన డబ్బుకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదు. అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు. డబ్బు తీసుకుని ఎందుకు ఓటేయలేదు అని అడిగే హక్కు వాళ్ళకి లేదు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు లేదు. ఈ విషయాన్ని ప్రజలకు తీసుకుని వెళ్ళండి. తీసుకోకపోవడం పక్కన పెట్టి తిరిగి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు. మనకు నచ్చినటువంటి వాళ్ళకు మనం ఓటు వేయొచ్చు. కాబట్టి మన కోసం నిలబడి, మన హక్కుల కోసం పోరాడి, మనల్ని విముక్తి పరిచేటువంటి మన పేదల పార్టీ కోసం మన ఓటు వేద్దాం. మన బలాన్ని చూపిద్దాం. ఇన్నాళ్లుగా మన బలం చూపించే అవకాశం రాలేదు. ఎందుకంటే ఉన్న పార్టీలకే వేశాం కాబట్టి. ఈ రోజు మనకంటూ ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీకి మనందరం ఓట్లు వేసుకుంటే మన బలం ఎంతో తెలుస్తుంది. మన బలం తెలిసిన రోజు మన మాటకు విలువ ఉంటుంది. మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ రోజు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే కష్టపడుతున్నాం, కరెంటు తెచ్చుకోవాలంటే కష్టపడుతున్నాం. దానికోసం అడిగేవారు లేరు, నిలదీసేవాళ్ళు లేరు. ఇది తప్పు కదా, ఇది రూల్స్ కు వ్యతిరేకం కాదు కదా, అయినా కూడా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగే ప్రతినిధే ఈ రోజు మనకు లేకుండా పోయారు. అలా ప్రతినిధిగా నిలబడాలనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మనకు నాయకత్వం లేదు, మన కోసం ప్రశ్నించేవారు లేరు, మన తరపున నిలబడేవారు లేరు అనేటువంటి ఆందోళన, ఆ రకమైనటువంటి భయము ఇక మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము నాయకుల్ని తయారు చేసుకుందాం. మన నాయకుల్ని మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో నుంచి మంచి మంచి నాయకులు ఉద్భవించే విధంగా ప్రయత్నం చేద్దాం. అది ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా సరే, జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో అందరూ కూడా పోటీ చేయొచ్చు. వీళ్ళే చేయాలి, వాళ్లే చేయాలనేది ఏం లేదు. 4% ఉన్నవాళ్ళు, 6% ఉన్నవాళ్ళు అత్యధికంగా కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తూ ఉంటే 30%, 40%, 6% ఉన్న మైనారిటీలు, 20% ఉన్న ఎస్టీలు, 6% ఉన్న ఎస్టీలు, వీళ్ళందరూ ఎక్కడైనా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీలో నుంచి కూడా కొంతమంది తయారు కావాలి. మీలో నుంచి అలాంటి సామాజిక స్పృహ కలిగి మనం ముందుకెళ్దాం. మనం కూడా ఒక నాయకుడిగా ఎదుగుదాం. మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అన్న ఆలోచన ఉంటే సమయం ఇంకా మించిపోలేదు. అలాంటి ఆలోచన కలిగి అలాంటి ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు ఉంటే మీరు కూడా ముందుకు రండి. మనం లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా ఎన్నికల్లో ప్రవేశం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ, మనం కొంతమంది అనుకోవచ్చు ఒక్కరిద్దరు వెళ్ళి ఏం చేస్తారు, ఒక్కరిద్దరు గెలిచి ఏం చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ నుంచి నేను నిలబడటానికి అక్కడ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అలా కొన్ని నియోజకవర్గాల్లో మన వాళ్ళందరూ కూడా నిలబడటానికి ముందుకు వస్తున్నారు. వాడు అనొచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రి కాలేరు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు కదా, ఏం చేయొచ్చు అని అనుకోవచ్చు. వారందరికీ కూడా మనం సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, అంబేద్కర్ ఒక్కడే మరి ఈ దేశం ఈ రోజు ప్రతి అడుగు వేస్తుంది, నడుస్తుంది, పరిపాలన సాగుతుంది అని అంటే అందుకు కావలసిన రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రోజు ఎవరు కూడా అతన్ని గెలిపించి చట్టసభలకు పంపించలేదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి అతన్ని గెలిపించలేదు, ఓడించారు. ఓడించినటువంటి వ్యక్తిని ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఉన్నటువంటి అప్పటి ఈస్ట్ బెంగాల్లో నామసూత్రులు తీసుకుని వెళ్లి వాడు పట్టుదలగా అక్కడ పోటీ చేయించి వాడు గెలిపించి రాజ్యాంగ సభకు పంపించారు. అందువల్ల అక్కడ రాజ్యాంగం అతను రాయగలిగాడు. మరి ఈ రోజు యేసుక్రీస్తు ఒక్కడిగా పుట్టి తన యొక్క ఆలోచన విధానాన్ని చెప్పి అది ఒక జీవన విధానంగా మార్చి, ఇలాంటి జీవన విధానంలో గనక మనం నడుచుకుంటే, ప్రయాణం చేస్తే, పక్క వారికి హాని చేయకుండా నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రేమ, కరుణ, దయ కలిగి జీవిస్తూ ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటే, నేను రోగిగా ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు చూశావు, నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నావు, ఈ విధంగా నువ్వు చేశావు కాబట్టే నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. అంటే నేనెప్పుడు చేశాను, నువ్వెప్పుడు వచ్చావు అని అంటే, నీతో ఉన్న వాడికి చేస్తే నాకు చేసినట్టే అనేటువంటి ఒక జీవన విధానాన్ని నేర్పించిన వ్యక్తి ఆ రోజు ఒక్కడే. కానీ ఒక్కడు 12 మంది అయ్యారు, 12 మంది 12,000 అయ్యారు, 12,000 12 లక్షలు అయ్యారు, 12 లక్షలు 12 కోట్లు అయ్యారు. ఈ రోజు 700 కోట్ల జనాభాలో అత్యధికంగా ఫాలో అవుతున్నటువంటి జీవన విధానం ఏమిటి అని అంటే అది క్రిస్టియానిటీ. ఒక్కడే
కాబట్టి ఒక్కడు పార్లమెంట్కి వెళ్ళినా, ఒక్కడు అసెంబ్లీకి వెళ్ళినా ఈ జాతుల కోసం నిలబడి, ఈ సమస్యల కోసం పోరాడి, వారు ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టాన్ని నిలదీసి ప్రశ్నించి దానికి పరిష్కారం అయ్యే విధంగా తీసుకురాగలుగుతారు. అందుకోసం మనం ఎంతమంది వెళుతున్నాం, ఎంతమంది గెలుస్తున్నాం అనేటువంటిది కాదు, మన ఓట్లు మనం వేసుకుని మన శక్తిని మనం చూపించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ రోజు రాజ కుటుంబంలో జీవిస్తూ రాజులు పొందేటువంటి అన్ని రకాల కంఫర్ట్స్, సుఖ సంతోషాలు పడుతూ ఉన్నటువంటి వ్యక్తికి నేను బానిసగా పుట్టి, బానిస కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తిని ఈ రోజు రాజ కుటుంబంలో ఉన్నాను అన్నది గ్రహించిన వెంటనే నా స్థానం ఇది కాదు, నా తోటి బానిసలు ఏ రకమైన కష్ట నష్టాలు బాధలు పడుతున్నారో అలాంటి వాళ్ళతో నా జీవితాన్ని పంచుకోవాలి, వాళ్ళ తరపున నిలబడాలి అని ఆ రాజ కుటుంబంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ వదిలేసి బానిసల పక్షాన చేరినటువంటి మోషే మనందరికీ కూడా స్ఫూర్తి. ఆ విధంగా బానిసల పక్షాన చేరి వారిని పరిపూర్ణ దాస్య విముక్తిగా నడిపించడానికి దాస్య శృంఖలాలను తెంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి నేల వైపు నడిపించినటువంటి వ్యక్తి ఒక్కడే. మీరు కూడా ఒక్కొక్కరు ఒక్క మోషేగా తయారు కావాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్తగా మారాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడిగా మీరు ఎదగాలి. పేదల నుంచి నాయకత్వం పెంపొందించాలన్నదే ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క ఆలోచన. మనకు చేత కదా నాయకులు ఉండడం, మనకు చేత కదా పరిపాలన చేయడం, మనకు చేత కదా ఈ పాలన కొనసాగించడం. మనం అందరం కూడా చదువుకున్నాం. ఈ 4% ఉన్నటువంటి సామాజిక వర్గాలు, 6% ఉన్న సామాజిక వర్గాలు ఈ రోజు రాజధాని వెళ్తూ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళకేమైనా మెదడులో కొత్తగా ఉన్నటువంటి కణాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఇంకా మనకు మించినటువంటి తెలివితేటలు ఉన్నాయా? వాళ్ళు చదివి మనం చదివాము. ABCDలో A నుంచి Z వరకు, అంకెల్లో 0 నుంచి 9 వరకు ఎవరైనా చదివేది అదే మనం చదివాం. మనకి కూడా నాలెడ్జ్ ఉంది, మనలో కూడా ప్రతిభ ఉంది అనుకుంటే, పట్టుదల పొందితే సాధించలేనిది అనేది ఏది లేదు. కాబట్టి మనం ఆ వాటా పొందాలి, ఆ భాగస్వామ్యం పొందాలి. నిర్ణయం చేసే అధికారంలో మనలాంటి పేదలందరూ కూడా కూర్చోగలగాలి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కొక్కరు ఒక మెర్సినరీగా తయారై, ఒక్కొక్కరు ఒక మోషేగా తయారై మన పేద ప్రజలను విముక్తి బాటలో నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.